పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీవు కోరినట్లే చేయుదును, నీవు నా కటాక్షమునకు నోచుకొంటివి, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం వచనములు 39 నుండి 57 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయ సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏల ప్రాప్తించెను? నీ వందనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విశ్చిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులగు అబ్రహామునకును అతని సంతతికిని తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ప్రసవ కాలము రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హోలీ నేమ్ ఆఫ్ మేరీ టు ఎవ్రీవన్. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, మరియమాతను మా అందరి తల్లిగా నియమించిన మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఆ తల్లి సహాయం ద్వారా మేము మీకు చేరువగా కాగలము అనే విశ్వాసం కలిగించే సువిశేష పఠనాన్ని ఈరోజు విన్నాం ప్రభువా. మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించటానికి రాగానే ఎలిజబెతమ్మ పవిత్రాత్మ పూరితురాలై ఆమె గర్భమునందు శిశువు గంతులు వేసెను. అలాగే
ఓ ప్రభువా, ఎప్పుడైతే మరియ తల్లి మా కొరకై విజ్ఞాపన చేస్తుందో, మా పక్షాన ఉండి ప్రార్థిస్తుందో, అప్పుడల్లా ప్రభువా మీరు మా యందు కరుణ చూపుతారు, మీరు మా తోడు నడుస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఓ క్రీస్తు ప్రభువా, మరియ తల్లి విజ్ఞాపనల ద్వారా మేము మీకు చేరువై పరిశుద్ధ జీవితం జీవించి మీ ఆజ్ఞలను పాటించడానికి మాకు సహాయం చేయండి. మిమ్మును సంపూర్ణంగా ప్రేమించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించండి. ఎలాగైతే మీ తిరుహృదయము మా యందు ప్రేమతో రగులుతూ ఉందో ప్రభువా, అదే విధంగా ఆ తిరుహృదయ మంటను మా హృదయంలో కూడా వెలిగించుము ప్రభువా. మేము మీ ప్రేమ యందు నెలకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మాలో దీనత, శాంతము కలుగజేయం ప్రభువా. మీ పరిశుద్ధ ప్రేమను ఇతరులకు పంచు కృపని మాకు అనుగ్రహించండి అయ్యా. యేసువు యొక్క మిక్కిలి తిరుహృదయమా, మా మీద దయగా నుండండి. మరియమ్మ గారి నిష్కళంక హృదయమా, మా కొరకు ప్రార్థించండి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.